శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది పరిపాలన? కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ళ పరిపాలనలో నెంబర్ 1గా ఉంది, బాగుంది. అన్నా క్యాంటీన్లు భోజనం పెడుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఆకలితో అల్లాడిపోతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు ఆకలి తీరుస్తూ ఉన్నారు. అదేవిధంగా వస్తే తెల్లారి 1వ తారీఖు తెల్లారి 6 గంటలకే పెద్దవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తూ ఉన్నారు. పింఛన్లు కూడా 4,000 నుంచి 15,000 దాకా ఉంది. 6,000, 10,000, 15,000 ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా నియోజకవర్గాల్లో ప్రతి ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రీపెయిడ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క మనిషి కూడా సంతోషంగా ఇబ్బంది లేకుండా వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే ఇప్పుడు బస్సు ఉంది, బస్సు ఫ్రీ పెట్టారు. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఇబ్బంది లేకుండా పోతూ ఉన్నారు. ఒకవరకు వచ్చేసి దగ్గర దాపు లోకల్లో తిరిగే వాళ్ళకే మనం లెక్కేసుకుంటే వెళ్ళడానికి 100 రూపాయలు, రావడానికి 100 రూపాయలు, లేదా వెళ్ళడానికి 50 రూపాయలు, రావడానికి 50 రూపాయలు చూసుకుంటే నెలకు వచ్చేసి ఒక్కొక్క మహిళకు వచ్చి ఇప్పటికి సుమారు 3,000 రూపాయలు, దగ్గర దాపు 3,000 నుంచి 4,000 దాకా ఆదాయం వాళ్ళకి అక్కడ కనపడుతూ ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్ ద్వారా. మరి అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నాయంటారు? అసలు ఈ 2 ఏళ్ళలో వీళ్ళు ఏం అభివృద్ధి చేశారంటారు? ఈ 2 ఏళ్లలో అభివృద్ధి పథకాలు అనేది అమరావతి ఆల్రెడీ మీకు కనపడుతూనే ఉంది. ఇప్పుడు రోడ్లు వేయటం అన్నీ కూడా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి కనపడతా ఉంది. అదేవిధంగా ఇదివరకు రోడ్లు గుంతలు ఉండేవి. మేము ఆటో తోలుతుంటే మాకు తెలుస్తూ ఉండేది. అసలు అల్లాడిపోయే వాళ్ళం. ఎక్కడ వర్షం పడితే ఎక్కడ గొయ్యిందో ఏంటో తెలిసేది కాదు పక్క ఊర్లో ఉంటే వెళ్తే. ఈరోజు దేవుడి దేవల్ల చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క ఊర్లో కళ్ళు మూసుకొని పోయే విధంగా, అంటే డ్రైవింగ్ కూడా ఎలా ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఎత్తులాడుకోకుండా, అటు ఇటు దిక్కులు చూసుకోకుండా స్ట్రైట్లో చూసుకొని పోవాల్సిన పరిస్థితి నెంబర్ 1గా ఉంది. ఇబ్బంది కూడా ఉంది, స్పీడ్గా కూడా వెళ్ళిపోతున్నాం. మరి ఇంత బాగుందని చెప్తున్నారు, రోడ్లు బాగున్నాయి అంటున్నారు, పథకాలు బాగానే అందుతున్నాయి అంటున్నారు కదా, మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది అన్నారు? ఇప్పుడు చాలామంది కూడా వ్యతిరేకత చూపెడుతున్నారు. అసలు ఈసారి చంద్రబాబుని గెలిపించడం తప్పు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తేనే మంచిదని ప్రజలు అభిప్రాయపడుతున్నారంట కదా, మీరేమంటారు మరి దీనికి? ఈ వ్యతిరేక కారణం ఏంటి మరి? ప్రజలు అసలు ఆ విధంగా అభిప్రాయపడరు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు అభిప్రాయపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్క ఓటేసిన వాళ్ళకు కూడా ఈ పుణ్యం దక్కుతూ ఉంది. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఈరోజు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఇచ్చింది. ప్రభుత్వాన్ని గెలిపించింది ప్రజలు. ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రభుత్వం అన్నా క్యాంటీన్లో అడుక్కున్న వాళ్ళకి 5 రూపాయలకి నుంచి అడుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి ఉన్నత స్థాయి నాబోటి ఆటో డ్రైవర్ల వరకు, ప్రతి కూలీళ్ళు బేల్దారి పనిచేసే వాళ్ళ వరకు అందరూ కూడా ఆ టయానికి వెళ్ళి వందలు పెట్టుకోకుండా, కాజేసుకోకుండా 5 రూపాయలకి భోజనం కట్టుబడి తింటున్నారు. పొద్దునపూట టిఫిన్ హాయిగా ఉంటుంది, సాయంత్రం భోజనం, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి అది ఎవరికి దక్కుతుంది అంటే ఓటేసిన ప్రజలకి అది దక్కుతూ ఉంది. పరిపాలన చేసే ముఖ్యమంత్రి గారికి అది దక్కుతూ ఉంది, ఆ పుణ్యం దక్కుతూ ఉంది. మరి మీకైతే పర్సనల్గా మీ అభిప్రాయం ఏంటి? 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విస్తృతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. కొన్ని సర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నారని చెప్పి ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారని కొన్ని సర్వేలు ఇప్పుడు బయట ప్రచారం జరుగుతున్నాయి. మీరేమంటారు? ఎక్కడా కూడా ఇప్పటి వరకు అయితే నేను ఎంక్వైరీ చేసిన వాటిల్లో, నా ఆటో ఎక్కిన వాళ్ళల్లో అడిగితే అభివృద్ధికి నెంబర్ 1 చంద్రబాబు నాయుడునే అనుకుంటారు. నా ఆటోలో కూర్చున్న వాళ్ళు కానీ, ప్యాసింజర్లు కానీ ఎవరైనా సరే మాట్లాడుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి రాక ఒకసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు, ఆయన సక్రమంగా చేయలేకపోయాడనే ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఉంది. ఉన్న వాస్తవం చెప్తా ఉన్నా. ఎందుకంటే మా ఆటోలో కూర్చున్న ప్యాసింజర్లు అందరూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మేము వింటూ ఉంటాం. మాతో కూడా మీ ఎలా ఉందని సంప్రదిస్తూ ఉంటారు. అది మరి కొద్ది రోజుల్లోనే, ఇంకొక 2-3 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచి ఎవరు పై చేయి ఉండే అవకాశం ఉందంటారు? అంటే వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందా, లేదా కూటమి ఎక్కువ స్థానాలు గెలుస్తుంది అంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద? తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఇబ్బంది లేకుండా వస్తుంది. పోటీ చేసే వాళ్ళకి కూడా సంతోషంగా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారు. పోటీ చేసిన ప్రతి ఒక్కరు స్థానాలు, ఏ స్థానాల్లో అయితే ఉన్నారో ఆ స్థానాల్లో ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారు. అది ప్రధానంగా చూసుకుంటే రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్లో కానీ, అసెంబ్లీ సమావేశాల్లో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. బీసీలకి 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ 34% రిజర్వేషన్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు చాలామంది వ్యతిరేకిస్తున్నారు, ఎన్నికలు వచ్చాయని చెప్పి ఇది విడుదల చేశారని మాట్లాడుతున్నారు. మీరేమంటారు?
అసలు ఈ బీసీలని పైరులోకి తీసుకొని రావాలా, బీసీలను పైకి తీసుకురావాలా అనే ఉద్దేశం కలిగిందే నారా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్లోనే. ఏ నాయకుడికి కలగలేదు, ఏ పార్టీకి కలగలేదు. తెలుగుదేశం పార్టీలో బీసీల వారీగా పెద్దలని అభివృద్ధిలో చేయాలా, వాళ్ళని ఏ విధంగా అయినా సరే వాళ్ళని పైరులోకి తీసుకురావాలా, పైకి తీసుకురావాలా, వాళ్ళు అభివృద్ధి పొందాలా అని బీసీలకి ముందు పెద్దపీట వేసేదే నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఇక్కడ కాదు, ఇండియాలో ఎక్కడైనా సరే, ఎక్కడ చెప్పుకున్నా సరే అదే మాట చెప్తారు. మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇదంతా కూడా ఓట్ల కోసమే చంద్రబాబు ఇచ్చేసాడని మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు వాళ్ళకి? ఇదంతా గిట్టిన వాళ్ళు చేసే ప్రయత్నం. వాళ్ళు ఎందుకంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆడని చేతగాక మధ్యలో పగలగొట్టినట్టు ఇలా ఉంటుంది వాళ్ళ వ్యాపారం అంతా. అందుకనే ఇవన్నీ అనవసరమైన మాటలండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 ఏళ్ల పాటు ఉంటే సక్కరంగా దేవుడి దయ వల్ల అభివృద్ధి పొందుతారు. అమరావతి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఆ తర్వాత అన్ని ఏరియాలు కూడా 3 పూట్ల కడుపు నిండా ఫుడ్ తింటారు. పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఏంటి ఇతర దేశాలు పోయి తల్లి ఒక సాట పిల్లలు ఒక సాట ఉండకుండా అందరూ కూడా కుటుంబం కలిసి ప్రశాంతంగా ఒక సాటు ఉండి ఉద్యోగాలు చేసుకుంటారు. మరి ఇక్కడ ప్రధానంగా రీసెంట్గా ఏపీ ప్రభుత్వం తరపు నుంచి కొత్తగా ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. సుమారు 10,060 పోస్టులు అనేవి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రంగాల్లో ఒక 10,060 ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ఎన్నికలు వచ్చాయని విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుంది, వాళ్ళ ఓట్ల కోసం ఇదంతా చేస్తుందని విమర్శిస్తున్నారు. మీరేమంటారు దీనికి? ఇక్కడ కూటమి ప్రభుత్వము చేసే పని ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు. అంటే దాచుకోటాలు అనేది కాదు. అక్కడ ఆయనకు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారికి అసలు ఓపెనింగ్ వచ్చేదే ఉద్యోగాల మీద అభిప్రాయం. ఉద్యోగస్తుల మీద ఉద్యోగాలను పెంచాలి, ప్రతి ఒక్కరు ఉద్యోగస్తుడు అవ్వాలి, ప్రతి ఒక్కరు జాబులు ఉండాలి, 3 పూట్ల కడుపు నిండా తిండి తినాలి, ఇబ్బంది లేకుండా ఉండాలా అని ముఖ్యమంత్రి గారి ఉద్దేశమే. అది ఎక్కడ కాదండి, ఎక్కడైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే మా ఆటోలో మాట్లాడుకుంటూ ఉంటారు, మేము వింటూ ఉంటాం. అభివృద్ధికి నాంది పలికేది చంద్రబాబు నాయుడు గారే అంటారు. అది మరి ఈరోజు ఎందుకు మరి ఈ విమర్శలు కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ఏకంగా నేరుగా నిందించడం లేకపోతే వ్యతిరేకించడం విమర్శించడం ఎందుకు వస్తున్నాయంటారు? సోషల్ మీడియా వేదికగా చేసుకోనో లేకపోతే మీడియా వేదికగా చేసుకోనో చాలామంది కూడా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎందుకంటారు మరి ఇదంతా? ఇది సోషల్ మీడియా వాళ్ళు కానీ ఈ ప్రక్రియ చేసే వాళ్ళకి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు మీ లిస్టులో అభివృద్ధిగా ఏదైనా మీరు చేయదలుచుకుంటే ఒకవేళ మీరు డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకో రకంగా మీరు చేస్తే చేయొచ్చేమో, కానీ ప్రజలు మాత్రం మీ సోషల్ మీడియాలో వీళ్ళ సోషల్ మీడియాలో ఏం చూపించినా కానీ ప్రజలు నమ్మటానికి లేదు, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. అది మరి ఫైనల్గా అయితే మీరేమంటారు? 2029లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? అసలు ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం అన్ని విధాలుగా కూడా జరుగుద్ది, మంచి జరుగుద్ది? అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనా లేదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనా? 2029లో జనాలందరూ కూడా మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారు. గెలిపించే ప్రయత్నంలో ప్రజలు ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథాలు పడతా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. అదే చెప్తూ ఉన్న ప్రజలకు ఒక పుణ్యం. అన్నా క్యాంటీన్ను ఆయన తీసేసి వైసీపీ పార్టీలో తీసేసి ప్రజలను అల్లాడిచ్చారు. కానీ అది ఎవరికి? వైసీపీకి ఓట్లేసిన వాళ్ళక ప్రభుత్వాన్ని గెలిపించిన వాళ్ళక? ఈరోజు ప్రజలకు అదే నేను చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రజలందరికీ కూడా 3 పూట్ల తిండి తినే పేదవాడికి అన్నం పెట్టినట్టే. అది పుణ్యం. అది